హలో ఫ్రెండ్స్, మహీంద్రా ఫార్ములా ఈ రేసింగ్ డిఎన్ఏ అని ఇప్పుడు ఒక కాంపాక్ట్ ఎస్యూవీలోకి తీసుకొచ్చింది. ఆ కార్ మరేదో కాదు, మహీంద్రా BE6 ఫార్ములా ఎడిషన్. కానీ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇది నిజంగా ఫార్ములా ఈ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుందా, లేక రెగ్యులర్ BE6 కి కొన్ని కాస్మెటిక్ చేంజెస్ మాత్రమేనా? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ కార్స్ బైక్స్ తెలుగు. ఈ రోజు మన ముందున్న కార్ మహీంద్రా BE6 ఫార్ములా ఎడిషన్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్టీరియర్ నుంచి ఇంటీరియర్ వరకు స్పెషల్ ఎడిషన్ లో ఏమేమి కొత్తగా ఉందో, కొత్తగా ఫీచర్స్ యాడ్ అయ్యిందో, టెక్నాలజీ, ప్రైసింగ్, రేంజ్ అండ్ ఫైనలీ ఈ ఎడిషన్ వర్త్ బయింగా కాదా అనేది కంప్లీట్ గా తెలుసుకుందాం. అండ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన తెలుగు ఆటోమొబైల్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అండ్ లేట్ చేయకుండా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, BE6 ఫార్ములా ఎడిషన్ లో మనకు 2 వేరియంట్స్ ఉంటుంది, ప్యాక్ 2 అండ్ ప్యాక్ 3 అబోవ్ విత్ 79 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే, ప్యాక్ 2 వేరియంట్ మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 23,69,000 ఉంటుంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విశాఖపట్నం మనం చూసుకున్నట్టయితే 25 lakhs వరకు వెళ్తుంది. అండ్ ప్యాక్ 3 వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 24,49,000 ఉంటుంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ మనం చూసుకున్నట్టయితే 26 lakhs వరకు వెళ్తుంది. అండ్ ప్రైజెస్ మే వేరీ అవ్వచ్చు డిపెండ్ అపాన్ యువర్ స్టేట్ అండ్ సిటీ, మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిజైన్ సెక్షన్కి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ గ్లాన్స్ లోనే చెప్పాలంటే ఇది నార్మల్ BE6 లా కాకుండా ఫార్ములా ఎడిషన్ అని క్లియర్ గా తెలుస్తుంది. షోరూమ్ నుంచి డైరెక్ట్ గా రేసింగ్ ట్రాక్ లోకి వచ్చిన EV లా అనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ ప్రొఫైల్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే కంప్లీట్ డిజైన్ చాలా లో వైడ్ స్టాండ్స్ తో డిజైన్ చేశారు. ఎగ్జాక్ట్ ఫార్ములా రేస్ కార్ ఇన్స్పిరేషన్ ని SUV బాడీలో కన్వర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ గ్లాసీ బ్లాక్ ఫినిష్ ని రెడ్ హైలైట్స్ తో కంబైన్ చేయడం వల్ల కంప్లీట్ ఫ్రంట్ డిజైన్ మనకు మోటార్ స్పోర్ట్ క్యారెక్టర్ వచ్చింది. అండ్ ఓవర్ స్టైలింగ్ కాకుండా ప్రీమియం అండ్ స్పోర్టీ లుక్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ తో LED DRLs విత్ ఇండికేటర్ ఫంక్షన్ తో వస్తుంది. అండ్ బాటమ్ లో మనకు రౌండ్ షేప్డ్ LED హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. ఇదే హెడ్ ల్యాంప్స్ మనకు తార్ రాక్స్ లో కూడా యూస్ చేశారు. అండ్ ఫార్ములా ఎడిషన్ లో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఫ్రంట్ బంపర్ డిజైన్, షార్ప్ కట్స్, అగ్రెసివ్ ఎయిర్ ఛానల్స్, రేసింగ్ ఇన్స్పైర్డ్ డీటైలింగ్ ఇవన్నీ కలిసి స్టాండింగ్ పొజిషన్ లో ఉన్న స్పీడ్ ని ఇండికేట్ చేస్తున్నాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ బానెట్ మీద ఉన్న స్కల్ప్టెడ్ లైన్స్ చూడండి, లైట్ రిఫ్లెక్షన్ పడినప్పుడు మజిల్స్ లా కనిపిస్తాయి. పార్క్ చేసిన కార్ అయినా మూవింగ్ వెహికల్ లా డైనమిక్ ఫీల్ ఇస్తుంది. అండ్ బాటమ్ లో మనం చూసుకున్నట్టయితే సిల్వర్ స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేశారు. అండ్ బాడీ క్లాడింగ్ వల్ల SUV టఫ్నెస్ ని మెయింటైన్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే BE బ్యాడ్జింగ్ మనకు చాలా క్లియర్ గా అండ్ బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్. అండ్ ఈ కార్ మనకు 360-degree కెమెరాతో వస్తుంది. అండ్ ఆల్సో అడాస్ ఫీచర్ తో వస్తుంది. అండ్ అడాస్ ఫీచర్ మనకు ఫ్రంట్ బంపర్ బ్యాక్ సెక్షన్ లో నీట్ గా ఇంటిగ్రేట్ చేశారు, అది బయట కనిపించట్లేదు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రెడ్ ఇన్సర్ట్ చూడడానికి చాలా స్పోర్టీగా ఉంది. అండ్ ఇక్కడ నెంబర్ బోర్డ్ క్లోజింగ్. అండ్ బాటమ్ లో మనం చూసుకున్నట్టయితే సిల్వర్ స్కిడ్ ప్లేట్ మీరు చూసుకోవచ్చు. అండ్ మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ మనకి బంపర్ లో ఇంటిగ్రేట్ అయింది, మీరు చూసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఫ్రంట్ డిజైన్ గురించి చెప్పాలంటే రేసింగ్ థీమ్ తో పాటు టెక్నాలజీ కూడా యాడ్ చేశారు. ఫ్రంట్ కెమెరా, అడాస్ రాడర్, పార్కింగ్ సెన్సర్స్, LED లైటింగ్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, ప్రతి ఎలిమెంట్ ఒక పర్పస్ తో డిజైన్ చేశారు. అందుకే మహీంద్రా BE6 ఫార్ములా ఎడిషన్ ఫ్రంట్ నుంచి చూస్తే ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ పర్ఫార్మెన్స్ SUV లా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ చూద్దాం. కార్ సైడ్ ప్రొఫైల్ చూద్దాం. ఫస్ట్ థింగ్ మన అటెన్షన్ ని గ్రాప్ చేసేది ఈ కూపే SUV డిజైన్. రూఫ్ లైన్ స్మూత్ గా రేర్ వరకు స్లోప్ అవ్వడం వల్ల స్పోర్టీ డిజైన్ క్రియేట్ అయింది. ట్రెడిషనల్ SUV లా బాక్సీగా కాకుండా ప్రీమియం స్పోర్ట్స్ SUV లా అనిపిస్తుంది చూడగానే. అండ్ బాడీ పోర్షన్ చూడండి ఫ్రెండ్స్, బానెట్ లాంగ్ గా ఉంది, క్యాబిన్ స్లైట్ రేర్ సైడ్ కి షిఫ్ట్ అయింది. ఈ స్టాండ్స్ వల్ల కార్ స్టాండింగ్ పొజిషన్ లోనే డైనమిక్ గా కనిపిస్తుంది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ ఫార్ములా ఎడిషన్ కాబట్టి మనకి సైడ్ గ్రాఫిక్స్ మీరు చూసుకోవచ్చు, చాలా యూనిక్ గా ఉంది. అండ్ ఫార్ములా ఎడిషన్ బ్యాడ్జింగ్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ కార్లో మనకి ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు, అండ్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఓవర్ చూసుకున్నట్టయితే మన బాడీ కలర్డ్ ఫినిష్తో ప్రీమియంగా కనిపిస్తుంటుంది. అండ్ ఇందులోనే మనకి 360-degree కెమెరా, టర్న్ ఇండికేటర్స్ అండ్ రిక్వైర్డ్ ఫీచర్స్ నీట్గా ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఈ ఓవర్వేమ్ మనకి ఆటో ఫోల్డ్ ఫంక్షన్తో వస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ వీల్ ఆర్చెస్ మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా బ్లాక్ క్లాడింగ్తో కవర్ చేశారు. అండ్ సైడ్ ప్రొఫైల్లో హైలైట్ ఏంటంటే ఈ ఏరో అలాయ్ వీల్స్. ఫార్ములా ఎడిషన్లో డ్యూయల్ టోన్ ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ టైర్స్ ప్రొఫైల్ మనం చూసుకున్నట్టయితే 245/55 R20-inch ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్ వస్తుంది. అండ్ రెడ్ క్యాలిపర్స్ చూడండి ఫ్రెండ్స్, చిన్న డీటెయిలింగ్ అయినా రేసింగ్ DNA ని కంప్లీట్గా రిఫ్లెక్ట్ చేస్తుంది. సైడ్ నుండి చూస్తే కంప్లీట్ ఫార్ములా ఇన్స్పైర్డ్ ఎఫిరియన్సీ క్లియర్గా ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ అండ్ రేర్ డోర్స్ మనం చూసుకున్నట్టయితే హెవీ బ్లాక్ బాడీ క్లాడింగ్తో వస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే సిల్వర్ కలర్ ఫుడ్ రెస్ట్ లా కనిపిస్తుంది, కానీ అది ఫుడ్ రెస్ట్ కాదు, ఇది యాక్చువల్లీ స్టెప్పింగ్ బోర్డ్ కాదు. మెయిన్లీ సైడ్ ప్రొఫైల్ని ప్రీమియంగా చూపించడానికి అండ్ SUV స్టాండ్స్ని హైలైట్ చేయడానికి డిజైన్ చేశారు. అండ్ ఛార్జింగ్ పోర్ట్ మనం చూసుకున్నట్టయితే మనకు రేర్ వీల్ ఆర్చెస్ మీద ప్రొవైడ్ చేశారు, చాలా యూనిక్గా డిజైన్ చేశారు. అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వీల్ ఆర్చెస్ మీద ఇంటిగ్రేట్ అయ్యి ఉంది.
ఈ ఛార్జింగ్ పోర్ట్ మనకి CCS2 సపోర్ట్తో వస్తుంది. బోత్ AC అండ్ DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఛార్జింగ్ గురించి మనం డీటెయిల్గా బ్యాటరీ సెక్షన్లో మాట్లాడుకుందాం. సో ఓవరాల్ సైడ్ ప్రొఫైల్ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే ఫ్యూచరిస్టిక్ కూపే స్టైలింగ్, ఫార్ములా ఎడిషన్ గ్రాఫిక్స్, ఏరో వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అండ్ మస్కులర్ బాడీ లైన్స్ ఇవన్నీ కలిసి BE6 ఫార్ములా ఎడిషన్కి ఇంకొక రగడ్ ఫీల్ ఇచ్చింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రేర్ ప్రొఫైల్ చూద్దాం. ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే రేర్ నుండి చూస్తే ఇది నార్మల్ SUV లా కనిపించదు. కంప్లీట్ ఫ్యూచరిస్టిక్ స్పోర్ట్స్ కూపే SUV లా కనిపిస్తుంది. ఫార్ములా ఎడిషన్ కాబట్టి స్పోర్టీ క్యారెక్టర్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ టాప్ నుండి స్టార్ట్ చేద్దాం. రూఫ్ మీద మనకి డ్యూయల్ స్పాయిలర్ సెటప్ని గమనించండి, చాలా యూనిక్గా డిజైన్ చేశారు. అండ్ విండ్షీల్డ్ చూసుకున్నట్టయితే మనకి డీఫాగర్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్లోపింగ్ డిజైన్ కాబట్టి వైపర్ ఏం అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బాడీ మీద ఇంకొక స్పాయిలర్ ఇంటిగ్రేట్ అయ్యింది. లుక్స్ కోసం కాదు, హై స్పీడ్లో ఎయిర్ ఫ్లోని మేనేజ్ చేయడానికి అండ్ ఏరోడైనమిక్స్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దాని కింద మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ షార్ప్ అండ్ స్లిమ్ LED టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. నైట్ టైంలో ఇల్యూమినేట్ అయినప్పుడు ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు సెంటర్లో మనకు మహీంద్రా ఇన్ఫినిటీ లోగో ఉంటుంది, అది బ్లాక్ కలర్ థీమ్తో వస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు BE6 విత్ ఫార్ములా బ్యాడ్జింగ్ మీరు చూసుకోవచ్చు, చాలా యూనిక్గా డిజైన్ చేశారు. అండ్ రేర్ పార్కింగ్ కెమెరా మీరు చూసుకోవచ్చు. అండ్ రేర్ బంపర్ మనం చూసుకున్నట్టయితే మల్టిపుల్ పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ కింద మనం చూసుకున్నట్టయితే సిల్వర్ స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ ఓవరాల్గా రేర్ ప్రొఫైల్ గురించి చెప్పాలంటే స్పోర్టీ, కూపే అండ్ రేసింగ్ థీమ్తో పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఫ్రెండ్స్ నాకు పర్సనల్గా ఈ డ్యూయల్ స్పాయిలర్ అండ్ రేర్ లైటింగ్ సిగ్నేచర్ చాలా ఎక్సలెంట్గా నచ్చింది. మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఫ్రెండ్స్ ఇంటీరియర్ డిజైన్కి వెళ్లే ముందు ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ డిజైన్ చూద్దాం. ఫ్రెండ్స్ మనకు హ్యాండ్ రెస్ట్ ప్లేస్లో మనకు సాఫ్ట్ టచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్ ప్లేస్లో మనకు రెడ్ థీమ్తో బెల్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే 4 సింగిల్ టచ్ విండో కంట్రోల్స్ అండ్ ORVM కంట్రోల్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ దాని బాటంలో మనం చూసుకున్నట్టయితే రెడ్ థీమ్తో కొంచెం స్టోరేజ్ స్పేస్ మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు క్యాబిన్లోకి ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్ సీరియస్గా మహీంద్రా నార్మల్ కార్ డాష్ బోర్డ్లా కాకుండా ఒక ప్రీమియం ఫ్యూచరిస్టిక్ కాక్పిట్లో కూర్చున్నట్టు ఫీలింగ్ ఇస్తుంది. ఫార్ములా ఎడిషన్ కాబట్టి స్పోర్టీ ఎలిమెంట్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి మీరు చూసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు రేసింగ్ థీమ్లో డిజైన్ చేశారు. ఫస్ట్ మన అటెన్షన్ని అట్రాక్ట్ చేసేది ఈ ట్విన్ స్క్రీన్ సెటప్ అండ్ సెంటర్ కన్సోల్. అండ్ ఫ్రెండ్స్ మీరు సెంట్రల్ కన్సోల్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏదో రేసింగ్ కార్లో కూర్చున్నట్టే అనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు, చాలా యూనిక్గా డిజైన్ చేశారు. అండ్ ఫ్రెండ్స్ మీరు స్టీరింగ్ వీల్ చూసుకున్నట్టయితే లెదర్ ర్యాప్ డీకట్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెడ్ స్టిచ్చింగ్తో చాలా యూనిక్గా ఉంది. అండ్ సెంటర్లో మనకు గ్లాసీ బ్లాక్ ప్యానల్ మీద BE6 బ్యాడ్జింగ్ మీరు చూసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఆడియో కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ మనకు క్రూజ్ అండ్ ADAS ఫీచర్స్ కంట్రోల్స్ ఇచ్చారు మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకు స్టీరింగ్ వెనకాల మనకు 2 పెడల్ షిఫ్టర్స్ ఇచ్చారు. ఇది నార్మల్ పెడల్ షిఫ్టర్స్ కాదు, గేర్ షిఫ్టర్స్ కాదు. ఇది సింపుల్ గా చెప్పాలంటే రీజనరేటివ్ బ్రేకింగ్ లెవెల్ ని కంట్రోల్ చేయడానికి యూస్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వైపర్ కంట్రోల్స్ అండ్ హెడ్ లైట్ అండ్ ఇండికేటర్ కంట్రోల్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టీరింగ్ బాటమ్ లో మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ లో మనకు డ్రైవింగ్ మోడ్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ రైట్ సైడ్ లో మనకు బూస్టర్ మోడ్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు లేదా ఇన్స్టెంట్ యాక్సలరేషన్ కావాలనుకున్నప్పుడు ఈ బూస్టర్ మోడ్ యాక్టివేట్ అవుతుంది మీరు చూసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మనకి ఈ కార్లో మనకు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేశారు. ఇందులో మనం స్పీడ్, బ్యాటరీ పర్సెంటేజ్, రిమైనింగ్ రేంజ్, డ్రైవింగ్ మోడ్, టైర్ ప్రెజర్, నావిగేషన్ డైరెక్షన్స్, ADAS అలర్ట్స్ అన్ని క్రిస్టల్ క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఇన్ఫర్మేషన్ లేఅవుట్ చాలా క్లీన్ అండ్ క్లియర్గా కనిపిస్తుంది మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ సెంటర్లో మనం చూసుకున్నట్టయితే 12.3 ఇంచెస్ ఫుల్లీ HD టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. మనకు డిస్ప్లే క్వాలిటీ చాలా ప్రీమియం అండ్ HD క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. కలర్ వైబ్రెన్స్ కానీ టచ్ రెస్పాన్స్ కానీ చాలా స్మూత్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మనకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే సపోర్ట్తో వస్తుంది. అండ్ స్క్రీన్ నుంచి మనం వెహికల్ సెట్టింగ్స్, క్లైమేట్ కంట్రోల్, ఛార్జింగ్ ఇన్ఫర్మేషన్, బ్యాటరీ స్టేటస్, డ్రైవింగ్ మోడ్స్, ADAS, బ్రేకింగ్ సిస్టమ్ అండ్ 360-degree కెమెరా వ్యూ అండ్ నావిగేషన్ సిస్టమ్ ఇంకా కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ద్వారా మనం అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ కింద మనం చూసుకున్నట్టయితే AC వెంట్స్ ప్రొవైడ్ చేశారు మీరు చూసుకోవచ్చు. సెంటర్ కన్సోల్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. కంప్లీట్ ఎయిర్ క్రాఫ్ట్ కాక్పిట్ ఇన్స్పిరేషన్తో మహీంద్రా డిజైన్ చేసింది. ఫార్ములా ఎడిషన్ వైబ్స్ మనకు క్లియర్గా కనిపిస్తుంటాయి ఈ సెంటర్ కన్సోల్ చూస్తున్నట్టయితే. ఫస్ట్ థింగ్ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ డిజైన్ మీరు చూసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ బాటంలో మనం చూసుకున్నట్టయితే వైర్లెస్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సింగిల్ కప్ హోల్డర్ ప్రొవైడ్ చేశారు. మనకి ఎయిర్ క్రాఫ్ట్ స్టైల్ గేర్ లివర్ మీరు చూసుకోవచ్చు. అండ్ దాని పక్కన మనకు స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కీ ప్లేస్మెంట్ మ్యాగ్నెటిక్ కీ ప్లేస్మెంట్ అనమాట. అక్కడ పెట్టగానే మ్యాగ్నెటిక్ ఉంటుంది బ్యాక్ సైడ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గేర్ నాబ్ ప్రొవైడ్ చేశారు. మనకి క్లైమేట్ కంట్రోల్, వాల్యూమ్ అండ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎయిర్ క్రాఫ్ట్ ఇన్స్పైర్డ్ గేర్ నాబ్ అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం టాప్ సెక్షన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మహీంద్రా ఈ ఓవర్ హెడ్ కన్సోల్ని ప్రీమియం లగ్జరీ కార్స్ రేంజ్లో డిజైన్ చేసింది.
చిన్న ఏరియా అయినా టెక్నాలజీతో కంప్లీట్గా ప్యాక్ చేశారు. అండ్ టాప్లో మనకి ఆటో దిమ్మింగ్ IRVM ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెంటర్లో మనకు హజార్డ్ స్విచ్ ప్రొవైడ్ చేశారు, ఏదో ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ లాగా ఇచ్చారు, చాలా యూనిక్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సన్ రూఫ్ కంట్రోల్స్, ఇది మనకు ఫిక్స్డ్ గ్లాస్ ఉంటుంది, గ్లాస్ ఏం ఓపెన్ అవ్వదు, మీరు చూసుకోవచ్చు. చాలా యూనిక్గా ఉంది. అండ్ గ్లాస్ మీద కూడా మీరు డిజైన్ చూసుకోవచ్చు. అండ్ మనకు LED రీడింగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టికెట్ హోల్డర్ విత్ వ్యానిటీ మిర్రర్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ కూడా మనకు మిర్రర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ 2 సీట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్లో మనకు లెదర్ అపోస్ట్రఫీ సీట్స్ ప్రొవైడ్ చేశారు, మనకు రేసింగ్ థీమ్తో వస్తుంది, రెడ్ స్టిచెస్తో, మీరు చూసుకోవచ్చు. అండ్ మనకు ఫ్రంట్ 2 సీట్స్ కూడాను మాన్యువల్ ఆపరేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలక్ట్రికల్ సీట్స్ ప్రొవైడ్ చేసి ఉంటే బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఓవరాల్ ఫ్రంట్ క్యాబిన్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే టెక్నాలజీ, కంఫర్ట్ అండ్ స్పోర్టీ అపీల్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రేర్ కంఫర్ట్ చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, మనం రేర్ డోర్ మనం చూసుకున్నట్టయితే డోర్ హ్యాండిల్ మనకి C పిల్లర్ మీద ఇంటిగ్రేట్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకో యూనిక్ ఫీచర్ ఏంటంటే ఆల్ 4 డోర్స్ కూడా మనకు 90 degrees వైడ్ ఓపెన్లో ఉంటుంది, సో ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ రేర్ డోర్ డిజైన్ మనం చూసుకున్నట్టయితే హ్యాండ్ రెస్ట్ దగ్గర మనకు సాఫ్ట్ టచ్ ప్రొవైడ్ చేశారు యాజ్ యూజువల్. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్ థీమ్ లెదర్ బెల్ట్ ప్రొవైడ్ చేశారు డోర్ హ్యాండిల్ ప్లేస్లో. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే స్టోరేజ్ స్పేస్ విత్ రెడ్ థీమ్, మీరు చూసుకోవచ్చు. అండ్ రేర్ సీట్స్ చూసుకున్నట్టయితే మనకు 3 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు, సెంటర్లో ఆర్మ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కవర్స్ వల్ల ఓపెన్ చేయలేకపోతున్నా. అండ్ సిట్టింగ్ కంఫర్ట్ మనం చూసుకున్నట్టయితే రిక్లైన్ యాంగిల్ చాలా డీసెంట్గా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు లెగ్ రూమ్, నీ రూమ్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. అండ్ రేర్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు రేర్ AC వెన్స్, నార్మల్ AC వెన్స్లా కాకుండా డిఫరెంట్గా డిజైన్ చేశారు, చూడ్డానికి చాలా యూనిక్గా కనిపిస్తుంది. అండ్ ఈ కార్ మనకు ఇన్గ్లో ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయింది కాబట్టి రేర్ సైడ్లో మనకు ఫ్లాట్ బాటమ్ ప్రొవైడ్ చేశారు. 3 passenger కూడా ఈజీగా కూర్చోవచ్చు, ఎటువంటి అన్కంఫర్టబుల్ లేకుండా. అండ్ టాప్లో చూసుకున్నట్టయితే గ్రాబ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ మనకు LED ల్యాంప్ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు BE6 మనం బూట్ స్పేస్ చూద్దాం. అండ్ ఇక్కడ మీరు గమనించాలి, ఎలక్ట్రానిక్ టైల్ గేట్ ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ మనకు బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే 455 liters ఆఫ్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం 60-40 స్ప్లిట్ రేషియో కూడా ఈ కార్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. అండ్ బాటంలో మనకు స్పేర్ వీల్, టూల్ కిట్ అవన్నీ ఉంటుంది. అండ్ స్పేర్ వీల్ సైజ్ మనం చూసుకున్నట్టయితే 135/80 R18 ఇంచ్ స్టీల్ వీల్ ప్రొవైడ్ చేశారు. ఐ థింక్ కాస్ట్ కటింగ్ అనుకుంటాను. ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్ సైజ్ స్పేర్ వీల్ ప్రొవైడ్ చేసి ఉంటే బాగున్నాను. ఫ్రెండ్స్, ఓవరాల్ బూట్ స్పేస్ చాలా డీసెంట్గా ఉంది, మీరు హెవీ లగేజ్ అయినా మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, ఇప్పుడు టెక్నికల్ స్పెసిఫికేషన్స్కి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ కార్లో మన బ్యాటరీ చూసుకున్నట్టయితే అడ్వాన్స్ LFP బ్యాటరీ ప్రొవైడ్ చేశారు, విచ్ ప్రొడ్యూసెస్ 210 PS ఆఫ్ పవర్ అండ్ 380 Nm ఆఫ్ టార్క్, మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ కార్లో మనకు మల్టీ డ్రైవింగ్ మోడ్స్ ప్రొవైడ్ చేశారు, డిఫాల్ట్ రేంజ్, ఎవ్రీడే అండ్ రేస్ అండ్ స్నో మోడ్స్తో వస్తుంది. అండ్ ఈ కార్ రేంజ్ మనం చూసుకున్నట్టయితే 653 kilometers ఆఫ్ రేంజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఛార్జింగ్ స్టాండర్డ్ మనం చూసుకున్నట్టయితే ఈ కార్ మనకు CCS2 స్టాండర్డ్ సపోర్ట్తో వస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ మనకి AC వాల్ చార్జర్ ఆప్షన్ మనం చూసుకున్నట్టయితే 11.2 kW అండ్ 7.2 kW ఆప్షన్స్తో వస్తుంది. అండ్ మనం ఛార్జింగ్ టైం కనుక మనం చూసుకున్నట్టయితే AC ఛార్జర్తో మనకి 8 to 11.7 hours పడుతుంది, 79 kWh బ్యాటరీ. అండ్ మనం DC ఛార్జింగ్తో మనకు 20 to 80% జస్ట్ 20 minutesలో ఛార్జ్ అవుతుంది. సో లాంగ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి ఇది ఒక బెస్ట్ యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు DC ఛార్జర్తో. అండ్ వారంటీ మనం చూసుకున్నట్టయితే లైఫ్ టైం వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు, HP బ్యాటరీ ప్యాక్, మనం చూసుకోవచ్చు. ఈ కార్ సేఫ్టీ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే 6 air bags, level 2 ADAS, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నైజేషన్ అండ్ హై బీమ్ అసిస్ట్, 360-degree కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ABS with EBD, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, TPMS, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఫ్రంట్ కెమెరా ప్లస్ హిడెన్ రాడర్. అండ్ హై స్ట్రెంత్ ఇంగ్లో ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయింది కాబట్టి ప్యాసింజర్కి స్ట్రాంగ్ సేఫ్టీ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఓవరాల్ ఫీచర్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫ్యూచరిస్టిక్ కూపే డిజైన్, కనెక్టెడ్ LED DRLs విత్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 20-inch ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఫార్ములా ఎడిషన్ ఎక్స్క్లూజివ్ గ్రాఫిక్స్ విత్ రెడ్ ఎసెన్స్, పానోరామిక్ గ్లాస్ రూఫ్, 12.3-inch ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ విత్ యాపిల్ కార్ప్లే ఫంక్షన్తో వస్తుంది. మనకు 360-degree కెమెరా, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ప్రీమియం హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ అండ్ డ్యూయల్ జోన్ క్లైమేటిక్ కంట్రోల్ అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్ ప్యాడ్స్, మల్టీ డ్రైవ్ మోడ్స్, level 2 ADAS అండ్ వెహికల్ టు లోడ్ అండ్ వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ కార్లో మనకి ప్రొవైడ్ చేశారు. కనెక్టెడ్ కార్ టెక్నాలజీ. ఈ ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ మహీంద్రా BE6 ఫార్ములా ఎడిషన్ ఎవరికి బెస్ట్ ఆప్షన్ అనేది మాట్లాడుకుందాం. మీరు ఫ్యూచరిస్టిక్ డిజైన్, పవర్ఫుల్ ఎలక్ట్రిక్ పర్ఫార్మెన్స్, లేటెస్ట్ టెక్నాలజీ, level 2 ADAS, సేఫ్టీ ప్యాకేజెస్ ఉన్న EV కోసం చూస్తున్నట్టయితే మహీంద్రా BE6 ఫార్ములా ఎడిషన్ ఒక బెస్ట్ ఆప్షన్. డైలీ సిటీ రైడ్స్ అయినా, లాంగ్ హైవే రైడ్స్ అయినా,
స్మాల్ ఫ్యామిలీ యూసేజ్‌కైనా ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ కార్ డిసప్పాయింట్ చేయదు. ఎస్పెషల్లీ యంగ్‌స్టర్స్, టెక్ లవర్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఈవీ బయర్స్‌కి ఈ ఫార్ములా ఎడిషన్ యూనిక్ స్టైలింగ్ అండ్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా నచ్చుతుంది. అండ్ రోడ్ ప్రెజెన్స్ పరంగా కూడా ఈ కార్ ఎక్కడికి వెళ్ళినా హెడ్ టర్నర్‌గా ఉంది. సో ఈ బ్యూటిఫుల్ మహీంద్రా BE6 ఫార్ములా ఎడిషన్‌ని రివ్యూ చేయడానికి మనకు ఆపర్చునిటీ ఇచ్చిన నియాన్ మోటార్స్ చిన్నముషిడివాడ విశాఖపట్నం టీమ్‌కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ మీలో ఎవరికైనా ఈ కార్ డీటెయిల్స్ టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్న, లేటెస్ట్ ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకున్న డైరెక్ట్గా నియాన్ మోటార్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. అండ్ షోరూమ్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈ కార్ పర్చేస్ చేయాలనుకుంటే ఇది షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి లేటెస్ట్ కార్ అండ్ బైక్ రివ్యూస్ తెలుగులో చూడడం కోసం మన ఛానల్ ఇండియన్ కార్స్ బైక్స్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకొక ఎక్సైటింగ్ ఆటోమొబైల్ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ డ్రైవ్ సేఫ్ అండ్ టేక్ కేర్ అండ్ జై హింద్. Rase cuzera, se gozera, se barilo.